చిలకలూరిపేట ప్రజాగలం బహిరంగ సభకు నెల్లూరు జిల్లా నుండి వేల మంది తరలివచ్చారు. మాజీ మంత్రి నారాయణ జెండా ఊపి బస్సుల ర్యాలీని ప్రారంభించారు. ప్రజలందరూ ఎలక్షన్ కోడ్ కోసం ఎదురు చూశారు. ప్రజాగలం సభకు జనం భారీగా తరలివచ్చారు. ఒకప్పుడు బస్సులు పంపిస్తాం రండి అంటే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. నేడు బస్సులు సరిపోని పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగలం బహిరంగ సభతో ప్రజలందరికీ కొత్త ఊపు వస్తుంది. నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు కూటమి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అటు తెలుగుదేశం, బీజేపీ ఈ యొక్క కూటమితో ఈరోజు బహిరంగ సభ జరుగుతుంది. ప్రజలను ఉద్దేశించి మన భారత ప్రధాని మోడీ గారు మరియు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి ఉద్దేశించి ఈరోజు మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు జరిగింది. ప్రజలందరూ వెక్స్ అయిపోయారు. ఎప్పుడప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందని యాక్చువల్గా ఎదురు చూశారు. నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది. నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు. మేము యాక్చువల్గా ఇలా చిలకలూరిపేటకి బహిరంగ సభ ఉంది రండి అంటే యాక్చువల్గా వేల మంది యాక్చువల్గా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు అయితే ప్రతి ఒక్కరు ఇంకా అడుగుతున్నారు, సార్ మా బస్సులు పంపించండి, మేము వస్తాం ఉదయం నుంచి అసలు మా వాళ్ళని సర్ది చెప్పడానికి సరిపోతుంది. ఆ విధంగా బస్సులు వెహికల్ చాలక మేము సర్ది చెప్పడానికి బతిలాడుకోవాల్సి వస్తుంది. చిలకలూరుపేటలో ఈరోజు జనసేన, అటు తెలుగుదేశం, బీజేపీ ఈ యొక్క కూటమితో ఈరోజు బహిరంగ సభ జరుగుతుంది. ప్రజలను ఉద్దేశించి మన భారత ప్రధాని మోడీ గారు మరియు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి ఉద్దేశించి ఈరోజు మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు జరిగింది. ప్రజలందరూ వెక్స్ అయిపోయారు. ఎప్పుడప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందని యాక్చువల్గా ఎదురు చూశారు. నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది. నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు. మేము యాక్చువల్గా ఇలా చిలకలూరిపేటకి బహిరంగ సభ ఉంది రండి అంటే యాక్చువల్గా వేల మంది యాక్చువల్గా ఈరోజు ముందుకు రండి సార్, మీరు ముందుకు రండి సార్, ఒక్కడుగు ముందుకు రండి సార్. ఓకే